నీతిమంతుడికి కలుగు ఆపదలో అనేకములు. కానీ దేవుడు ప్రతి ఒక్క ఆపద నుండి ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. మన ఆత్మీయ జీవితంలో మనకి కలిగే పోరాటంలో అనేకమైనవి. ఒక విశ్వాసిగా, క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా బ్రతకాలంటే ఈ లోకంలో మనకు కలిగే కష్టములు అనేకమైనవి. ఒక వ్యక్తి ఈ లోకంలో క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలంటే కలిగే పోరాటాలు అనేకమైనవి. చచ్చిన చేపకి సముద్రంలో ఏ పోరాటం ఉండదు. ఏమైనా ఉంటుందా? నీళ్ళు కొడతా ఉంటుంది, పోతా ఉంటుంది. కానీ బ్రతుకున్న చేప ఏం చేయాలి? ద ఆపోజిట్ ఎలక్ట్రిక్ వేవ్స్, ఎదురు పడుతున్న ఆ నీటి అలల్లో, దాంట్లో ఉన్న ఆ ఎలక్ట్రిక్ పవర్లో దాన్ని దూర్చుకుని ఇది ఈత కొట్టుకుంటూ పోవాలి. కానీ ఎప్పుడన్నా జాగ్రత్తగా బయాలజీ చదివితే ఆ చేప ఎంత ఈదుతుందో అంత ఆయుష్ బాగుంటుందంట, అంత బలంగా ఉంటుందంట. అది ఈద దాన్ని బట్టి తన దేహము బలపరచబడుతుందంట. అనేక సార్లు మనకు అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ జీవితంలో ఈ పోరాటంలో దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, నాకు ఎందుకు ఈ అనారోగ్యంలో, నాకు ఎందుకు ఈ వ్యాధి, నాకు ఎందుకు ఈ ఛాలెంజెస్ దేవుని నమ్ముకున్న తర్వాత. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన జీవితంలో పోరాటాలు అనుమతిస్తాం, దేవుడు మన జీవితంలో కష్టాలు అనుమతిస్తాం. మనల్ని ముంచివేయాలని, నాశనం చేయాలని, మనల్ని చంపేయాలని కాదు. కానీ మనం విశ్వాసంలో ఎదగాలని, బలముతో జీవించాలని, బలం కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా, నెమ్మదితో అన్ని విషయంలో ఒక వీరుడు, ఒక వారియర్స్ మైండ్ సెట్, ఒక వీరుడు మనస్తత్వం కలిగిన వానిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో మనం జీవించేది, మనం ఆత్మీయ పోరాటంలో పోరాడుతున్నాం. స్పిరిచువల్ వార్ఫేర్, పోరాడుతూనే జీవితము. పోరాడుకున్న లోకత రాజీ పడిన వాడికి చచ్చిన స్థితి. బబులోను, లోకపు మార్గము, లోకపు కార్యాలు, లోకపు ఆచారము, ఎండ్ టైం, అపవాది స్ట్రాటజీ, ప్రతీది లోకం కంట్రోల్ బబులోను చేతుల్లో. పాత నిబంధనలు చూసినప్పుడు కూడా బబులోను ఇశ్రాయేలుని అణిచివేస్తాం. ఇశ్రాయేలీలు 70 years ఎక్సైల్లో. నెబుకద్నెజర్ ఏంటి, ఇంకా మూర్ఖులైన కఠినులైన రాజుల కింద అణిచివేయబడతాం. చరిత్రలో ఎప్పుడు ఇశ్రాయేలీలు ప్రభు సొత్తుకి అంత హింస వేరే ఏ రాజు కలిగించలే. ఇన్ఫ్యాక్ట్ మనం నెహెమ్యా గ్రంథం చూసినప్పుడు చదవచ్చు, ఇంకా విలాప వాక్యములప్పుడు చదవచ్చు. అనేక సార్లు చూసినప్పుడు ఇశ్రాయేలీలు కన్నీరు, ఎలాగుండేది మా రోజులు, ఎలాగుండేది మా జీవితాలు. కానీ ఇందుకు అటువంటి కష్టములు అనేక సార్లు అనేటప్పుడు చూస్తే అవిధేయతను బట్టి. కానీ కొన్నిసార్లు మనం దేవుని ముందు సరిగా ఉన్నప్పుడు కూడా మన జీవితంలో కలిగే కష్టములు, మన జీవితంలో కలిగే పోరాటాలు చూసినప్పుడు, నాకెందుకు ప్రభువా ఈ సవాళ్ళు, నాకెందుకు ప్రభువా ఈ నష్టములు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందామండి, నీతిమంతుడికి కలిగే ఆపదలో అనేకములు కానీ ప్రభు వాటన్నిటి నుండి తప్పిస్తాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తా కాదు, చెప్పండి, దేవా నా ప్రతి ఆపద నుండి నన్ను తప్పించు ప్రభా. బిగ్గరగా చెప్పండి, నా ప్రతి ఆపద నుండి నన్ను తప్పించు ప్రభా. నీవు మాత్రమే నన్ను నిజంగా తప్పించగలిగిన దేవుడివి. అవునండి, ఆయన హస్తము తక్కువ కాలే, ఆయన సహాయం తక్కువ కాలే. ఆయన ఈరోజు సమర్థుడు, మన జీవితంలో విడుదల, జయమునిచ్చే మనల్ని నడిపిస్తానికి. బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, కీర్తన 34. మన జీవితంలో శ్రమల సమయంలో, కష్ట సమయంలో, ఇబ్బందుల సమయంలో, అర్థం కాని సమయంలో మనం ఏం చేయాలి అనేటప్పుడు చూస్తే కీర్తనలో 34, 1 నుండి 10 వరకు అందరం కలిసి బిగ్గరగా చదువుదామా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడనూ లజ్జింపకపోవును.
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాట, ఈ కీర్తన ఎంత బలంగా ఉంది మీకు అర్థమవుతుందా? ప్రతి మాటలో ఎంత సారం ఉంది అర్థమవుతుందా? ఈయన అంటున్నాడు, నేను అన్ని సమయంలో, నేను అన్ని విషయముల్లో నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటా. బైబిల్లో గమనించండి, ఇక్కడ చూస్తాం, ఈ మాటలో చూస్తే మై సోల్ షల్ మేక్ ఇట్స్ బోస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మన ఆత్మ ఏం చేయాలంట? అతిశయించాలంట. దేవుని యందు ఎప్పుడైనా అతిశయించారా? ఎలాగ అతిశయిస్తాం? ఏమని అతిశయిస్తారు? ఎక్కడ అతిశయించండి? ఒక మాట స్టేట్మెంట్ పక్కోళ్ళకి చెప్పండి. దేవుని యందు అతిశయిస్తూ ఒక మాట చెప్పండి పక్కోళ్ళకి. నన్ను చూడకండి, పక్కోళ్ళకి చెప్పండి. వాళ్ళు మీ వైపు చూడకపోతే ఎక్స్క్యూజ్ మీ అని పిలవండి వాళ్ళని. ఏంటి అతిశయించారు? ఏం చెప్పారు? నేను ఎప్పుడు బలహీనునో ఆవిడ బలవంతుని, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో. ఇప్పుడు అన్ని నేను ఎత్తిస్తే చెప్తారా? చూసి దేవుని యందు అతిశయిస్తాం, నాకు సమస్తము సాధ్యం. ఎందుకు? నన్ను బలపరచు క్రీస్తుని బట్టి. చూసి నేను ఏమై ఉన్నానో ఆయన కృప, కనికరం, ఆయన దయను బట్టి. ఆయన యందు మనం ఏమై ఉన్నామో గుర్తెరుగుతూ అతిశయించాలనేది చాలా ప్రాముఖ్యత అండి. బైబిల్ గమనిస్తే ఇక్కడ ఇంకా ఈ మాటలు చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది చూడండి. ఒక్కొక్క మాట నుండి వెళ్తా ఉన్నాను ఇక్కడ ఈ కీర్తనలో. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎంతమందికి ఇంకా భయాలు ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది చెప్పగలుగుతారు, దేవుడు నా భయాల నుండి నన్ను తప్పిస్తున్నాడు, నేను నమ్ముతున్నాను అంటారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చూస్తే ఈ మాట చాలా ముఖ్యమండి. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ encamps around all those who fear him and delivers them. చదవండి. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంగ్లీష్ చాలా బాగుంది. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ encamps all around those who fear him. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారు చుట్టూ దేవుని దూత కావలుంటాడంట. దేవుడు ఈ మాట నా హృదయంలో ఎంతో ప్రాముఖ్యంగా హైలైట్ చేస్తూ వచ్చాడు. ఎంతమంది నిజంగా దూతల పరిచర్యని నమ్ముతున్నాము? ఎంతమంది నమ్ముతున్నారు నేను ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపిస్తాడు అని? ఇది చాలా కొద్దిమంది. ఎంతమంది నమ్ముతున్నాం మనం ప్రార్థన చేయగా ప్రారంభించగానే ఆత్మరంగంలో దూతలు పోరాడతాయి మన పక్షాన? ఇది బైబిల్లో ఈ రుజువులన్నీ ఉన్నాయండి, మారలే. పాత నిబంధనలు మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలు కూడా చూస్తాం. పాత నిబంధనలో క్రీస్తు పూర్వం మాత్రమే కాదు, యేసు ప్రభుకే దూతలు వచ్చి పరిచర్య చేస్తాం. యేసుతో ఆగలే, అపోస్తులకి దూతలు వచ్చి పరిచర్య చేస్తాం. దూతల పరిచర్య ఈరోజు కూడా ఉంది. ఎవరు ఆగిపోయిందని చెప్పలేరు. అవి మినిస్టరింగ్ ఏంజల్స్ అని కూడా రాయబడి ఉంది. దేవుడు మనకి ఆయన దూతను పంపిస్తాడంటే ఇక్కడ ఒక్కసారి చూస్తే ఒక్క దూత, ఏంజల్స్ అని లేదు. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుడు తన దూతను పంపిస్తాడు. ఇక్కడ అనేకసార్లు అనిపించే ఒక్క దూతేనా? అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఆ ఒక్క దూత శక్తిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఒక్క రాత్రికి ఒక్క దూత కట్టి పట్టుకుని 1,85,000 పీపుల్ని చంపిద్దంట. మామూలు విషయమా? ఒక్క దూత. ఇంకా మనం చూస్తాము, అపవాదిని ఒక్క దూత వచ్చి వాడిని బంధించి 1000 సంవత్సరంలో డంజన్లో బంధించి పెడతాం. ఒక్క దూత. దేవుడు వాక్యం చూసినప్పుడు దేవుడు ఒక్క దూతను పంపిస్తాం, కార్యము జరిగిస్తాం. అసలు దానియేలు సింహాపు బోన్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు తన దూతను పంపించాడు.
ఆయన దూతల ఎంక్యాంపింగ్, దేవుని భయం కలిగిన వారు చుట్టూ దేవుని దూతలు ఉంటాయంట. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది, దేవా నీ దూత నా చుట్టూ ఉందా కాదు, దేవుని భయం నాలో ఉందా? దేవుని భయం కలిగి బ్రతుకుతున్నానా? దేవుని భయం కలిగి నేను బ్రతుకుతే దేవుని దూతలు నాకు కావాలంటాయి. 91 కీర్తన అందరూ చెప్తూ ఉంటాము, కానీ 91 కీర్తనలు ఎన్నిసార్లు మనం గమనిస్తామో ఆయన దూతలకి ఆయన ఆజ్ఞాపించి మనకి హాని కలగకుండా, మన కాలికి రాయి తగలకుండానట్లుగా దేవుడు కాచి కాపాడుతాడని ఉంది కదా. హౌ మెనీ ఆఫ్ యూ ట్రూలీ బిలీవ్ దట్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఇస్ రెడీ టు సర్వ్ us? ఆయన దూతలు మన పక్షాన, ఎవరైతే దేవుని వైపు ఉంటారో దేవుని దూత. ఇన్ఫ్యాక్ట్ యెహోషువ గ్రంథంలో కూడా చూస్తాము, యెరికో దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి పోరాటం కానానులోకి అడుగుపెట్టిన వెంటనే, కానాను ప్రాంతంలోకి అడుగుపెట్టిన వెంటనే యెరికో మొదటి పోరాటం ఇశ్రాయేలీయులకి. ఆ మొదటి యుద్ధంలో మనం చూస్తున్నాము, దేవుడు ఒక్క దూతను పంపిస్తాం, ఒక్క దూత నిలబడి నేను యెహోవా పక్షాన వచ్చానని చెప్తాం. సో దేవుని దూత ఈరోజు కూడా మన పక్షాన దేవుడు పంపించి మన పక్షాన పోరాడటానికి, అపవాదిని నాశనం చేస్తానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. ఆది సంఘం చూసినప్పుడు యాకోబు చూస్తాము, హేరోదు ద్వారా చంపబడతాడు. నెక్స్ట్ పేతురు చూస్తున్నాము, బంధించబడతాడు. పొద్దుట్లో ఇస్తే పేతురుని చంపేపోతున్నారు. కానీ సంఘం అంతా అతి ఆసక్తితో సంఘము చేరి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఒక్క దూతను పంపిస్తున్నాడు. పేతురేమో చెరసాలలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. సంఘమేమో మెలుకొని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన దూతను పంపించి ఆ దూత వచ్చి పేతురుని లేపుతుందంటారా, లే 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 లేచి నీ కోట వేసుకోరా, పై కోట వేసుకో, పై వస్త్రం వేసుకో, వెళ్తాబ్బా. ఆయన ఇంకా భక్తులు ఉన్నాడంట. దూత నడుస్తూ ఉంటే దూతలు ఏమొచ్చి అక్కడ సంఖ్యలు తెప్పుకుంటా, తలుపులు బద్దలు కొట్టుకుంటా, ఇవన్నీ చేయాల్సిన అవసరం రాలే. మీరు చదివితే అక్కడ దూత నడుస్తూ ఉంటే, పేతురు వస్తూ ఉంటే తలుపులు ఏమవుతున్నాయంట, తెరబడతా ఉన్నాయంట. అంటే ఆ దూతకున్న శక్తి చూడండి. దేవుడు తన ఒక్క దూతను పంపిస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వచ్చినప్పుడు సంఘము ప్రార్థన చేస్తూ ఉన్న స్థలానికి పేతురు వస్తాడు. అంటే పట్టణపు గవని వరకు దూత నడిపిస్తాం. దాని తర్వాత ఆయన మత్తు దిగిందంట. అప్పుడు గ్రహించాడంట, అరే నేను పట్టణపు గేట్ దగ్గరకు వచ్చాను, కల కాదరా బాబు ఇది. అక్కడ నుండి ఆయన వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో మరి ఇంట్లోకి అక్కడికి వచ్చాడంట. అక్కడికి వచ్చి తలుపు తడతా ఉంటే రోడా వచ్చి ఆయన స్వరాన్ని విని ఆ చిన్న పాప లోపటికి వెళ్ళి ఎక్సైట్మెంట్తో తలుపు తీలా లోపటికి వెళ్ళిపోయింది. లోపటికి వెళ్ళి ఏం చెప్పింది? పేతురు అంకుల్ వచ్చారు. కానీ మీరు వాక్యాలు అక్కడ డీటెయిల్స్ చదువుతా జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఘము అక్కడ వారు ప్రార్థన చేస్తున్న వారు ఇచ్చిన స్పందన ఏంటి? పేతురు దూత వచ్చింది అంటే వారు ప్రార్థనలో ఏం ఎదురు చూశారు? దూతను దేవుడు పంపిస్తాడు. ఈరోజు ఎంతమంది మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా నువ్వు నీ దూతను పంపిస్తున్నావు, నేను వెళ్ళలేని స్థలానికి, మేము చేయలేని కార్యాలకి, మాకు జరగని కార్యాలకి, నా వల్ల కుదరని కార్యానికి, నేను పోరాడలేని శత్రువుకి నీ దూతను పంపిస్తావు. ఎందుకంటే 2 వారాల నుండి దేవుడు నా హృదయాన్ని పెట్టినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా అనేక విషయాలు మా ముందున్నాయి, మేము చేయలేము ప్రభా, మేము మాట్లాడలేము ప్రభా, మా వల్ల కుదరదు ప్రభా, ఇది మా శక్తి కాదు ప్రభా. కానీ దేవుడు జ్ఞాపకం, నేను దూతలను పంపిస్తాను, డోంట్ వరీ, నేను దూతలు పంపిస్తాను, డోంట్ వరీ. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సినంత నా వైపు చూడు, నా పాదాలు పట్టుకో, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు తగ్గించుకుని ప్రార్థన చెయ్యి, నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చెయ్యి, నేను కార్యం జరిగిస్తా. ఎందుకంటే ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన లేకపోతే కార్యం జరగదు. ప్రార్థన లేకపోతే దేవునితో పెనుగులాడుతానే కానీ ఇంకా మనకు జరిగేది ఏం లేదు. దేవా నువ్వు చెయ్యాలి, నువ్వు కాకపోతే ఎవరు లేరయ్యా, నువ్వు చెయ్యాలి, నువ్వు జరిగించాలి ప్రభా, నీ సహాయం కాకపోతే ఇంకేది లేదు ప్రభా. ఎందుకంటే నేనైతే పట్టుదలతో ఉన్నాను. ముఖ్యంగా సంఘముతో కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంత ఉంది. సంఘము కలిసి ప్రార్థన చేసేటప్పుడు గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. వ్యక్తిగతంగా ఒక లెవెల్ అంటే సంఘంగా ఇంకొక లెవెల్. ఎందుకంటే సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. దేర్ వాజ్ డెలివరెన్స్, దేవుని కార్యాలు జరుగుతాం చూస్తున్నాం.
ఇక్కడ ఈ మాట చదివినప్పుడు కూడా దేవుడు అదే జ్ఞాపకం చేస్తాము. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావాలంటారంట. అంత మాత్రమే కాదు, దాని తర్వాత మాట చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. ఏంటి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చెప్పండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ స్టేట్మెంట్ ఎక్కడిచ్చాడు? ఆయన వైపు చూడు, ఆయన వైపు ఆధారపడు, ఆయనను నమ్ము, ఆయన విడిచిపెట్టద్దు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన సహాయాన్ని పొందుకో. ఎండి చెబుతూ అంటాడు, రుచి చూసి తెలుసుకో అయ్యా. ఇంకో మాటలు చెప్పాలంటే టెస్ట్ చేయ్యా, ఒక టెస్ట్ చేయి. ఆయన ఎంత గొప్పడో టెస్ట్ చేయి. ఎప్పుడన్నా మాల్స్కి వెళ్ళినప్పుడు ఈ మంచి మంచి పెద్ద పెద్ద ఎక్స్క్లూజివ్ లగ్జరీ బ్రాండ్స్ స్వీట్లు ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, శాంపిల్స్ ఇస్తారు. ఎప్పుడన్నా తీసుకున్నారా? చాలాసార్లు కొనడానికి ఉండదు. ఎప్పటికి చాలామందికి బ్రాండ్ పేర్లు తెలిసేమో కానీ తిని ఉండరు. కానీ అక్కడ శాంపుల్ ఇస్తారు, చూడాలి. అది తిన్న వెంటనే మళ్ళీ ఒక వెనక్కేసి ఒక చిన్నది కొనుక్కోదామా. దట్ ఈస్ ద సేల్స్ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళు తెలుసు, నా ప్రోడక్ట్ నువ్వు టేస్ట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ నుంచి కొనుక్కొని పోవు. కొంతమందికి అనిపించవచ్చు, ఏంటి వేస్ట్ చేసుకుంటారు అట్లా, అంత ఖరీదైంది ఇంత సులభం. నో 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 వాళ్ళ స్ట్రాటజీ, నీకు ఇంత మొక్క చాలు, నేను ఎర్రేసి పట్టుకుంటానికి. దేవుడు అంటాడు, అయ్యా నేను ఎలాంటి ఉన్నా ట్రై చేసి చూడు, శాంపుల్ చూడు, టెస్ట్ చేసి చూడు, కొంచెం తగ్గించుకుని ప్రార్థన చేసి చూడు, కొంచెం విశ్వాసాన్ని కనబరిచి చూడు, దేవా నేను నమ్ముతున్నాను నేను చెప్పి చూడు, ఆయన చేసే కార్యాలు ఎలాంటివో చూడు. నీ విశ్వాసం అధికపరచబడుతుంది, నీ నమ్మకం అధికపరచబడుతుంది, నీ ద్వారంగా జరిగించే కార్యాలు నేను గొప్పగా జరిగిస్తా. ఇంకా ఆ మాట చూస్తానండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదువలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. నాకేం కొదువు లేదు, నిజంగా నాకేం కొదువు లేదు అని ఎవరి చేతులు ఎత్తండి. నాకు ఆశలు లేవని చెప్పట్లే, కొదువు లేదు. ఈ రోజుకి నాకు తినడానికి ఆహారం ఉంది, వేసుకోవడానికి బట్ట ఉంది, మంచి ఇల్లు ఉంది, కావాల్సింది నాకు ఉంది. ఈ రోజు కలిగిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నానన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఏ 5 చేతులు ఎక్కువయ్యాయి అంటే చాలామంది కొదువు లేదంటే, నేను అనుకునేది ఇంకా రాలే, నా డ్రీమ్ జాబ్ నాకు రాలే, నా డ్రీమ్ కార్ నాకు రాలే. నో 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 నో. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడ పెట్టాడు, నీకు ఏం కావాలో అది నీకు ఇచ్చాడు. నాకు ఉంది అన్నవారు బిగ్గరగా దేవుని హల్లెలూయా చెప్తామా? నేను అదే అంటానండి. ఈరోజు కూడా దేవుని నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఇక్కడ చూసినప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు వాంట్, దేర్ ఇస్ నో వాంట్ ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్. సింహపు పిల్లలన్న ఆకలి ఉంటాయి కానీ యెహోవాని చదవండి అన్నమాట, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగుంది. బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ దే షల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్. ఏ మంచిది కొదువు ఉండదంట. ఈరోజు నేను అదే అడిగాను. ఈరోజు మీ జీవితంలో దేవుడు నీకు కావాల్సినన్ని ఇచ్చాడు. నీకు అడిగినవన్నీ కాదు, కోరినవన్నీ కాదు, నీకు ఈరోజు కావాల్సిన మంచిదన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటి, దేవుని వైపు చూద్దాం. లుకింగ్ అంటు జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూస్తే, యేసు వైపు చూచుచు, లుకింగ్ అంటు జీసస్, యేసు వైపు చూచుచు. చదువుదామండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. బైబిల్ చూసినప్పుడు దేవుని వైపు చూడాలండి, యేసు వైపు చూడాలి. అనేక సార్లు యేసు వైపు చూడంటే చాలా మంది, నేను దేవుని వైపు చూస్తున్నా. ఎట్లా? అరే ఈరోజు ఆకాశం చూసావా? చూసా. అట్లా కాదు. సూర్యుని చూసా? చూసా. కొంతమంది ఈరోజు మూడుని చూసావా? బయటికెళ్ళి చూసా. అది కాదు. ఒక దాసరాలు యజమానిరాలు ఎప్పుడు పిలుస్తుందా, ఏది చెప్తుందా, ఏది సైకు చేస్తుందా అని ఆమె వైపే చూస్తూ ఉంటుందంట. సో వెన్ ఇట్ సేస్ లుకింగ్ అంటు జీసస్,
యు ఆర్ స్టేరింగ్. దేవా, నువ్వు ఎట్లు నడిపించిపోతున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏది జరిగించిపోతున్నావు, నీ చిత్తం నా జీవితంలో ఏంటి, నువ్వు ఏది చేయమంటున్నావు. యేసు వైపు చూస్తామంటే యేసు వైపు చూస్తాం. ఏదో ఒకసారి చూశాను, రోజులో ఒకసారి చూశాను, టైం ఉన్నప్పుడు ఒకసారి చూసాను కాదు. స్టేరింగ్ అట్ హెమ్, ఆయన వైపే మన దృష్టి ఉండాలి. అంటే దాసిరాలకి వేరే పనులు ఉండదా? ఉంటాయి. వేరే పని చేయదా? చేస్తుంది. కానీ ఎక్కడున్నా యజమానురాలు పిలిస్తే పరిగెడుతుంది. ఏ పని చేస్తున్నా యజమానురాలు ఎక్కడికి వెళ్తుంది? వస్తుందా, పోతుందా, ఏమని చెప్తుందా? యు సీ, దట్ ఈస్ ద అటెన్షన్ దట్ వీ నీడ్ టు హ్యావ్. దేవుని వైపు మన జీవితంలో ఈ నీడ్స్. ఉద్యోగం ఎందుకు చేసుకుంటాం? డబ్బులు సంపాదిస్తానికి. డబ్బులు దేనికి? కుటుంబాన్ని నడిపించుకోవడానికి, ఈ లోకంలో బ్రతుకుతానికి. కానీ డబ్బు కొరకే బ్రతుకుతున్నాం అనుకో, మీనింగ్లెస్ లైఫ్. డబ్బు మనుషుడికి అవసరం దేనికి? బ్రతుకుతానికి. కానీ డబ్బు కొరకే బ్రతికేవాడు మీనింగ్లెస్, అర్థం లేని జీవితం. నేను బ్రతికేది దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి, నేను బ్రతికేది దేవుని మహిమపరుస్తానికి. నా బ్రతుకులో దేవుని చిత్తం జరగాలి, నా బ్రతుకులో దేవుని వాగ్దానాలను నెరవేరాలి, నా బ్రతుకులో దేవుడు మహిమపరచబడాలి. ఎంతమంది నిజంగా అటువంటి దృష్టితో యేసు వైపు చూస్తూ నడుస్తున్నావు? ఎందుకంటే ఈ పరీక్షలో అయితే నేను నేర్చుకుంటున్నాను, ప్రభా నువ్వేం చేయబోతున్నావు, ప్రభా నువ్వేం చెప్తున్నావు, ప్రభా నువ్వు ఎటు నడిపిస్తున్నావు, ప్రభా ఏంటి నీ చిత్తం. కానీ ఆయన వైపు చూస్తూ ఉన్న వారికి ఆయన సహాయాన్ని ఇచ్చే దేవుడు, ఆయన నడిపింపునిచ్చే దేవుడు అండి. దయచేసి లేచి నిలబడతాం. ఈరోజు దేవునితో చెప్తాం, దేవా ఏదేమైనా నీ వైపు చూస్తా, నీ సహాయం నాకు కావాలి, నీ కార్యము, నీ క్రియ నా జీవితంలో జరగాలి. మనుషులను నమ్మట్లేదయ్యా, మనుషుల సహాయం వ్యర్థమయ్యా. నిన్ను నమ్ముతున్నా, నిన్ను ఆశ్రయిస్తున్నా, నీ వైపే నా దృష్టి. నీవే నా జీవితంలో కార్యం జరిగించాలి, నీవే నా జీవితంలో మేలు జరిగించాలి, నీవే నా జీవితంలో విడుదలను అనుగ్రహించాలి. నీ ఆశ్చర్య సహాయం నా జీవితంలో అన్ని విషయాలు అనుగ్రహించబడాలి. నీ ఘనమైన కార్యములు నా జీవితంలో జరగాలి ప్రభువా. ఇది నా ప్రార్థన, ఇది నా ఆశ. నీ వైపే, నీ వైపే. ఈ సమయంలో హోమంలో చెప్తా, దేవా నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నమ్మిన వారిని నువ్వు చేయి విడిచిపెట్టావు. నా బలము నీవే, నా ధైర్యము నీవే, నా ఆశ్రయం నీవే, నా కొండ కోట నీవే. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే నాకు నీ కృప చాలు, నాకు నీ కృప చాలు. నీ కృప నన్ను బలపరిచేది, నీ కృప నన్ను లేవనెత్తేది. నీ కృప మూలంగా నేను జీవిస్తానయ్యా, నేను బ్రతుకుతానయ్యా. నా జీవితంలో సమస్తము మేలు జరుగుతుంది, నా జీవితంలో సమస్తము మేలు జరుగునుగాక. యేసు నామములో మేలు జరుగునుగాక, సమస్తము సమకూర్చబడి జరుగునుగాక. క్రీస్తు నామ మహిమార్థమైన నా జీవితంలో జయమైన కార్యాలు, ఘనమైన కార్యాలు. సింహపు పిల్లల కన్నా లేముంటుందేమో అని నేను యేసును నమ్మాను కాబట్టి నాకు ఏ లేమి కలగదు. ధైర్యంగా ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. చెప్తాను, దేవా నేను నిన్నే నమ్ముతున్నా, నీ మీదకే నేను పడుతున్నానయ్యా. నేను నీ చేతుల్లోకే సమర్పించుకుంటున్నానయ్యా. నువ్వే నన్ను పట్టుకోవాలి, నువ్వే నన్ను లేవనెత్తాలి, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నా జీవితంలో సహాయం అనుగ్రహించాలి. నువ్వు ఏది చేసినా పర్వాలేదు, నీ చేతులకు సమర్పించుకుంటున్నా. నీవే నా దిక్కు ప్రభా, నీవే ప్రభా, నీవే ప్రభా, నీవే ప్రభా. దేవా నీవు మాత్రమే నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు. నీవే నీ చేతితో నన్ను పట్టుకో. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే ప్రభా, నా బలమంతా నీవే ప్రభా. స్వరమెత్తి చెప్తామా అండి, స్వరమెత్తి చెప్తామా? అవును ప్రభా, మా బలము నీవే, మా ఆధారం నీవే, నిన్నే నమ్మి ఉన్నానయ్యా. ఈరోజు నిన్ను నమ్మి ఉన్నామనేది తెలియజేస్తున్నాం. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం దయచే, శక్తి దయచే. ఇక్కడ ఉన్న ప్రతి బలహీనులను చెప్తున్నామయ్యా, మమ్మల్ని బలపరచు. క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యము. మేము ఎప్పుడు బలహీనులు, మేము అప్పుడే బలవంతులమని ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మమ్మల్ని బలపరిచే క్రీస్తు ఉన్నాడు కాబట్టి. దేవా ఎడతెక్కగా ప్రార్థన చేస్తామయ్యా, నీవు కార్యము జరిగించు ప్రభా. దేవా మేము చేయగలిగింది నీ వైపు చూస్తూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ దగ్గర బతిమలాడుతూ, నీ పాదాలు పట్టుకుంటామయ్యా. నీవే కార్యం జరిగించు, నీవే కార్యం జరిగించు, నీవే కార్యం జరిగించు. నీ విడుదల, నీ జయము, నీ స్వతంత్రత ఇక్కడున్న మా అందరికీ దయచేసి ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి. నీ వాక్కు జీవం కలిగినది. నీ వాక్కు మా హృదయంలో హత్తుకోవాలి ప్రభా, మా గుండెల్లో చెక్కబడాలయ్యా.
నీ వాక్ని మేము ప్రకటించుండగా, జ్ఞాపకం చేసుకుంటుండగా, నీ వాక్యం తగినట్టుగా ప్రార్థన చేయించుండగా, నీవే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి లేవనెత్తి, నువ్వు ఎంత గొప్ప దేవుడు రుచి చూచి తెలుసుకోవాలయ్యా. నువ్వు ఉత్తముడవని మేము చెప్పాలి ప్రభా. మా ఆపదలు అన్నింటిలో మమ్మల్ని ఆదుకునే దేవుడివి దేవమ్మ. కలిగే శ్రమల ఆపదలు అనేకమైన ఉండవచ్చు కానీ ప్రతి దాంట్లో నువ్వు విడిపించే దేవుడు అయ్యా. నువ్వు సమర్థుడు అయ్యా. నీ గొప్ప తలంపులు జరిగించి, ముఖ్యంగా ఈ ఆలయం విషయంలో కూడా నీవే సమస్తలో జోక్యం చేసుకునే కార్యం జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.